ఒంగోలు నియోజకవర్గం కొప్పోలు 10వ డివిజన్ నందు వాటర్ ట్యాంక్ ఎదుట ఆప్తా ఆయుర్వేద పంచకర్మ స్పెషాలిటీ క్లినిక్ నందు మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి కొప్పోలు గ్రామం చుట్టుపక్కల కాలనీ నుండి అధిక సంఖ్యలో 150 మంది వైద్య చికిత్సలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పావని మాట్లాడుతూ తిరుపతి ఆయుర్వేద కళాశాల యందు నైపుణ్యం పొందిన వైద్యులచే అన్ని వ్యాధులకు చికిత్స చేయబడునని ప్రజలు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బిఎండి టెస్ట్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ని కూడా అందరికీ అందేలాగా చూడాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ గూఫిక్ కంపెనీ వాళ్ళ సహకారంతో కూడా మనం ఇది చేస్తున్నాము. ఇక్కడ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కరికి బోన్లో ఎలాంటి కాల్షియం పర్సెంటేజ్ ఎంత ఉంది ఏంటి అన్నది తెలుసుకుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న సలహాలు ఇవ్వటం జరుగుతుంది. తక్కువగా ఉన్న వాళ్ళకి దానికి తగిన మందులు ఇవ్వటం జరుగుతుంది. రేపొద్దున ఇంకేదన్నా ట్రీట్మెంట్స్ అవసరము అనుకుంటే ఇక్కడ జరిగే పంచకర్మ విధానాలలో వాళ్ళకు వైద్య సహకారం చేయగలుగుతామండి. ఇప్పుడు మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? అంటే ఆయుర్వేదంలో మెయిన్గా ఇక్కడ ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్ అనేది పంచకర్మ హాస్పిటల్ అండి. కేరళీయ పంచకర్మలు అన్నవి ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది. ఎక్స్టర్నల్గా ఆయిల్ థెరపీస్ చేయటమే కేరళీయ పంచకర్మ థెరపీస్ అనేవి ఉంటాయి. ఇది క్లాసికల్గా జరిగే పంచకర్మలు కూడా అంటే ఇంటర్నల్గా ఆయిల్ ఇవ్వటము, స్నేహపానము, వమనము, విరేచనము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు, ఈ చర్మ వ్యాధులు అయితేనేమి, సోరియాసిస్ అయితేనేమి, రాత్రిపూట నిద్ర లేదంటారు, ఇన్సోమ్నియా అంటారు, ఇలాంటి వాటికి అయితేనేమి, శిరోధార లాంటి చికిత్సలు అయితేనేమి, మోకాలు నొప్పులు అయితే వాళ్ళకి జానువస్తి, నడు నొప్పి అయితే కటివస్తి, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పంచకర్మ విధానాలన్నీ ఈ ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఎవరైనా పల్లెలు వాళ్ళు ఉండి ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంది. మమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళకి చెప్తాం ఎలా ఏంటి అవకాశం ఎలా అవైల్ చేసుకోవాలి అన్నది. ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఇంగ్లీష్ మెడిసిన్స్ అలవాటు పడడం, ఇప్పుడు ఆయుర్వేదం అనేది ఫామ్లోకి వస్తాం, దానికి దీనికి డిఫరెంట్ అనేది ఉంటుందంట. ఖచ్చితంగా ఎంతోమంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది అంటే సిస్టమ్ని నేనేమి క్రిటిసైజ్ చేయటం కాదు, అల్లోపతి మెడిసిన్స్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందని ఎంతోమంది చెప్తున్నారు. నిజమే, అదైతే కొంతవరకు నిజమే. అంత సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించటానికే మెయిన్గా ఆయుర్వేదం అన్నది. ఇది ప్రకృతి నుండి వచ్చిన వైద్య విధానం. ప్రకృతి నుండి వచ్చిన మందులతోటే మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మన శరీరానికి అవి పూర్తిగా వినియోగింపబడతాయి అన్నమాట. అందుకని ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ వైద్య విధానాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనికి మామూలుగా ఈ ఆయుర్వేదకి ఏమన్నా పర్టికులర్ కోర్స్ అనేది ఏమన్నా ప్రిస్క్రైబ్ చేస్తారు మేడం పేషెంట్స్కి? కోర్స్ అంటే ఖచ్చితంగా ఇన్ని రోజులు ఇంత పీరియడ్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితేనే రిజల్ట్స్ ఉంటాయి అని ఏమన్నా? అట్లా ఏముండదండి. అంటే అది మన పంచకర్మ విధానాలు అనేటివి 14 రోజులు, 21 రోజు, 7 రోజులు అలా ఉంటాయి అన్నమాట. అది డిసీజ్ని ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది కానీ ట్రీట్మెంట్ డేస్ చేసుకొని ఉండదు. వాళ్ళకి ఎలాగా అంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటే 14 days చేయాలి. ఫిక్స్డ్ పీరియడ్ ఏమి ఉండదు, అట్లేముండదు. 2 రోజుల్లోనే రిలీఫ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అది బాడీ సహకరిస్తుంది. అది అట్లా అన్నమాట. మినిమం 7 రోజులు. ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? డైట్ పెంచి బాగుంది. ఎప్పటి నుంచి వాడుతున్నారు?